శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద 5వ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తుంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్రపారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. 2వ స్థానంలో బుధుని యొక్క సంచారము, 4థంలో శుక్రుని యొక్క సంచారము, 7థంలో గురువు గారి యొక్క సంచారము, లాభస్థానంలో కేతువు గారి యొక్క సంచారము. ఈ 4 గ్రహాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేయొచ్చు. అయితే అనుకోని విధంగా మీకు అదృష్టం వరించినట్టే ఉంటుంది.
మీ కృషి మటుకు ఎక్కడ మానొద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. అలాగే పబ్లిక్ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అనుకోని విధంగా లాభాలు వస్తున్నాయి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేయడం జరుగుతోంది. అలాగే గృహంలో అనుకూలతలు, సమిష్టి కృషి, ఐకమత్యము ఇదంతా కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. అయితే కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇది మటుకు మీరు అధిగమించడానికి యోగా చెయ్యండి. సత్వర ఫలితాలు ఉంటాయి. అలాగే సంతాన రీత్యా కూడా కొన్ని ఓర్పు కలిగి ఉండాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అధికమైన క్రమశిక్షణ వారి మీద రుద్దవద్దు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండద్దు అని మీరు ఎక్కడ ఏది చెప్పద్దు. ఈ కొన్నాళ్ళు వదిలేయండి వాళ్ళని. అప్పుడు మీ విలువ తెలుసుకొని వాళ్ళే మీ మార్గంలోకి వస్తారు. అప్పటి వరకు మీరు ఓర్పు కలిగి ఉండాలి. మీరు ఇప్పుడు ఏదైనా అధిక శ్రద్ధ తీసుకున్నందువల్ల వ్యతిరేకం అవుతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఎవరన్నా సంతానానికి కోరుకుంటున్నా కూడా బలానా మాకు సంతానం కావాలండి, ప్రథమ సంతానం కావాలి అనుకునేవారు. ద్వితీయ సంతానానికి అయితే అభ్యంతరం లేదు, కానీ ప్రథమ సంతానం ఎవరన్నా కోరుకునేవారు మటుకు ఇంకా కొద్ది కాలం అయిన తర్వాత కోరుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని సంచారం వల్ల, శని సంచారంతో పాటు చంద్రుని యొక్క సంచారం కూడా ఉన్నందువల్ల కొంచెం మాతృవర్గ రీత్యా కానీ, స్థిరచరాస్తుల వృద్ధి విషయంలో కానీ చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి యోగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక్కడ 2-3 సందర్భాలుగా యోగాని నేను ప్రిఫర్ చేస్తున్నాను అంటే మీరు తప్పనిసరిగా యోగా చెయ్యండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. దానివల్ల మీకు చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కాస్త ఒత్తిడి పెరిగే కాలము. అలాగే ఏదైనా మానసికమైనటువంటి దృఢత్వం తగ్గుతోందా అనిపిస్తుంది. కొన్ని విషయాలలో మీకు ఈ బేలతనం అనేది వస్తుంది. యోగా చేయడం వల్ల మాత్రమే మళ్ళీ మనసు కుదుట పడుతుంది. కోర్టు వ్యవహారాలు కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క అష్టమ స్థితి మీకు అంతగా లాభించదు. చంద్రుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, లలిత అమ్మవారికి పూజ చేసుకోవడము ద్వారా చాలా మానసిక ప్రశాంతత వస్తుంది అని చెప్పి సూచన చేస్తున్నాను. ఉద్యోగ రీత్యా బాగుంది, లాభాల రీత్యా బాగుంది, అనేక రకాల ప్రశాంతతలు మీకు వస్తాయి అని చెప్పి సూచన చేస్తూ, చెప్పిన పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. ఈ మానసిక ఆనందము బాగుంటుంది. గురువు గారి యొక్క దృష్టి విశేషం చేత మీకు అధికమైన ఫలాలు ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ శుభం.